కర్నూలు నగరంలోని 40వ వార్డు నరసింహారెడ్డి నగర్ నగ్నూరు రాఘవేంద్ర బెంకెట్ హాల్లో స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రామోజీ తెలుగు వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడంలో ఎనలేని కృషి చేశారని, పట్టుదల క్రమశిక్షణలతో ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్, రామోజీ ఫిలిం సిటీ వంటివి సృష్టించి వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించిన పారిశ్రామిక కృషి వల్లుడు స్వర్గీయ రామోజీరావు అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ వ్యాపార రంగాలలో మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన మహోయోధుడని అన్నారు. నరసింహారెడ్డి నగర్ నందు రామోజీరావు సార్ గారి సంస్మరణ సభకి ఈరోజు హాజరు కావడం జరిగినది. రామోజీరావు గారు చాలా గొప్ప మహోన్నత గల వ్యక్తి. అలాగే మన భారతదేశంలోనే ఆయన మీడియా రంగంలో, అలాగే పత్రికా రంగంలో చాలా విలువలతో కూడినటువంటి వార్తలు రాయడం, అలాగే సమాజానికి మంచి విషయాలను చేరవేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఆయన విలువలతో కూడినటువంటి ఈ జర్నలిజాన్ని ఇప్పటికి కూడా కాపాడుతున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క ఉన్నత విలువలకి చాలా గొప్పగా మనము అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే రామోజీరావు గారు చాలా ఆయన మహోన్నత గల వ్యక్తి అయినటువంటి రామోజీరావు గారు మన భారతదేశానికి ఒక ఖ్యాతిని తెలుగు జాతిని ఒక భారతదేశంలోనే వెలుగెత్తి చూపినటువంటి మన మీడియా రంగం ద్వారా చేసినటువంటి వ్యక్తి ఆ రామోజీరావు గారికి ఈరోజు సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగినది. చాలా సంతోషమైన దినం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కే కాదు, దేనికి ముఖ్య వ్యాపార రంగంలో కానీ, మరి మీడియా రంగంలో కానీ, అన్ని రంగాలలో మరి ఆయన ముఖ్య ఫస్ట్ అంటే A1గా నిలిచిన మన రామోజీరావు గారిని ఈరోజు సంస్మరణ సభగా మనము ఆయనకు నివాళులు అర్పించడము చాలా గర్వించతగ్గ విషయం. ఎందుకంటే ఈ సంస్మరణల సభ వల్ల అందరికీ ఆయనను గురించి తెలియజేయడం కూడా మనము మన ముఖ్య కార్యక్రమము. కొంతమందికి అంటే రామోజీరావు అంటే తెలియకపోవడం అనేది 100కి 100 పాళ్ళు అబద్ధము. అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఆయన సంస్మరణ సభ చేసుకుంటూ మరి మా నగరూరి రాఘవేంద్ర ఈ సభని ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించతగ్గ విషయము. అలాంటి వారికి కేవీ సుబ్బారెడ్డి గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ సభను మనకు విజయవంతం చేసినందుకు మరి కేవీఆర్ కాలేజీ పిల్లలకు, వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్లకు, మరి దీంట్లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే, మరి బీసీ నాయకులు, మరి ఇంకో అందరికీ, నా మీడియా మిత్రులకు అందరికీ నా మీడియా ప్రతినిధులకి మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా మనము రామోజీరావు గురించి ఈరోజు ఇక్కడ సంస్మరణ సభ చేశాము. మాతో పాటు కేవీ సుబ్బారెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన అందరూ ఈ సంస్మరణ సభలో భాగంగా ఈరోజు ఈ సభ చేయడం జరిగింది. చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మనం రామోజీరావు గారు లేనందువల్ల ఈరోజు అందరికీ అతడు దేవుడే అయినాడు. ఇంతకుముందు అతడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఎవరు అడిగినా ఏమడిగినా అతడు కాదనడు. ఎన్నో రంగాల్లో, అంటే అనేక రంగాల మీడియా రంగంలో కానీ, తర్వాత వచ్చేసి బిజినెస్ రంగంలో కానీ, అలా రామోజీ ఫిలిం సిటీ కానీ అలాంటివి ఎన్నో స్థాపించాడు. తర్వాత పిల్లలకే కాదు, అంటే పిల్లలకి ఆయన
ఎలాంటి లాభం చేకూర్చారంటే పిల్లలకు కానీ ఎవరికి కానీ ఆయన వచ్చే ఆర్టికల్స్, ఈనాడులో ఆర్టికల్స్ కానీ దేంట్లో కానీ పిల్లల చదువుకు కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం కానీ అలాంటి ఆర్టికల్స్లో మంచి మంచి ఆర్టికల్స్ చదివి ఈరోజు ఎంతో ఎంతో మంచి మంచి పదవులలో ఉన్నారు. అలానే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్లోనూ ఎన్నో మంది మహిళలు పొదుపు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి అంటే జీవితాలు ఇచ్చి అంటే చదువులే కాకుండా వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తూ ఎంతో మంది అంటే ముసలివారైన వారు కూడా దాంట్లో పొదుపు చేసుకుంటూ మంచి మంచి ఇల్లులు కట్టించుకొని వాళ్ళు సంతోషంగా ఈరోజు గడుపుతున్నారంటే కారణం కేవలం రామోజీరావు గారని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు మనకి ఎప్పుడో ఒకసారి పుడతారు. ఇదే అంటే వీళ్ళు పుట్టినప్పుడు దైవం అదే మనం పుట్టపర్తి సాయిబాబా గారు కానీ తర్వాత రామోజీరావు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఉన్నప్పుడు వాళ్ళు మంచి నాయకులుగా ఉంటారు. వాళ్ళు పోయాక వాళ్ళు దేవుళ్ళు అవుతారు. అలాంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఇప్పటి నుంచి అతడు అంటే ఆ విగ్రహం పెడితే కూడా ఆ విగ్రహానికి కూడా ఒక మంచి అంటే ఆ చుట్టుపక్కల కూడా ఒక మంచి వాతావరణం కలుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ముందుకు వస్తున్నాను. రామోజీరావు గారి విగ్రహాల్లో ముందుగా కర్నూలులో స్థాపిస్తాను. నేను ఖచ్చితంగా స్థాపించి రామోజీరావు గారి గురించి మొత్తం చిన్న చిన్న బుక్కులు కొట్టించి నా వంతు నేను కృషి చేసి అందరికి పంచుతానని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేది మనం అడవి రాముడిలో విన్నటువంటి ఒక అద్భుతమైన పాట. నిజానికి నా రింగ్ టోన్ కూడా ఎన్నో ఏళ్ళుగా అదే. అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణాన్ని సాగించేందుకు దోహదపడేటువంటి విషయం. రామోజీరావు గారు అంతకన్నా ముందే, ఆ పాట కన్నా ఎన్నో సంవత్సరాల ముందే ఈ కృషిని నమ్మారు. చాలా చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచే కూడా ఒక కసితో, ఒక పట్టుదలతో, ఒక గోల్ పెట్టుకొని ముందుకు సాగాలని అనుకున్నారు. మొట్టమొదటిగా చిట్ ఫండ్ రంగంలో, ఆ తర్వాత పత్రికా రంగంలో, తర్వాత టీవీ రంగంలో, తర్వాత రామోజీ ఫిల్మ్ స్టూడియో ద్వారా, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు, ప్రతి రంగంలో వారు ఒక ముద్ర వేశారు. ఏ రంగంలో అయినా దాదాపు వాళ్ళే నెంబర్ 1. అలాంటి మహనీయుడు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రైవేట్ రంగం లేకపోతే భారతదేశం ఈరోజు ఇంత బలంగా ఉండేది కాదు. పివి నరసింహారావు గారి పుణ్యమాని ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యం చేయడం వల్ల అనేక మంది పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు చూపించారు. ఈరోజు ఉదాహరణకు మనకు సాఫ్ట్వేర్ రంగం కనుక లేకపోతే భారతదేశంలో అసలు పొలాల రేట్లు ఒకనాటిలాగే ఎకరా 500, 300 లేదా 5,000. మరీ ముఖ్యంగా రామోజీరావు గారు దానికి ఆద్యుడు అని చెప్పొచ్చు. అలాంటి మహనీయుడు ఇటీవల మనకు దూరం కావడం, వారికి ఈరోజు మనం నివాళులు అర్పించడం ఒక రకంగా బాధాకరం, కానీ మన బాధ్యత. ఎందుకంటే వారిని మనం సమాజం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పడం, వారి దారిలో నడుస్తామని చెప్పడం మా అందరి బాధ్యత. సో ఒక కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేతగా కాకుండా నేను అనేక సేవా కార్యక్రమాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఎవరన్నా అడిగినా ఈరోజు రాత్రి కూడా భారీగా మరి ఏకలవ్య సమితి వాళ్ళు భోజనం అడిగారు. ఈరోజు కూడా దాదాపు 350 మందికి భోజనం అడిగిస్తున్నాం. ఎవరు ఎక్కడ భోజనం అడిగినా మీ ద్వారా కూడా నేను ఆహ్వానం పలుకుతున్నా. ఎవరు భోజనం అడిగినా ఎక్కడ అడిగినా భోజనం పెడతాం. అదే కాదు, విద్య కూడా ఫ్రీగా అందిస్తున్నాం. సో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. సో రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తూ మనందరం కూడా ప్రతిన భూని వారి అడుగు జాడల్లో పడతాం. థ్యాంక్ యూ.